ఏమిటి ఆ నూతన స్టెప్? వదిలే పాత స్నేహాన్ని, వదిలే జస్ట్ చిన్న నిర్ణయం, పాత ఫ్రెండ్స్ని వదిలే, రా దేవుని సన్నిధికి రా, దేవుని పరిశుద్ధుల సహవాసం, క్రొత్త స్నేహం ఏర్పరచుకో, ఆత్మీయుల్ని చూడు, వాళ్ళతో సహవాసాన్ని ఏర్పరచుకో, సాధ్యమైనంత వరకు దేవుని సన్నిధిలో ఎక్కువ గడుపుతూ ఉండు. బయటికి వెళితే నీ మైండ్ పాడైపోతుందంటే, నీకు విస్తారమైన పని ఉండొచ్చు, మొత్తం పక్కన పెట్టేయి. ఒక వారమనో 10 రోజుల్లోనో కనీసం 3 రోజులైనా పక్కన పెట్టి నీవు దాని నుంచి విడుదల పొందడానికి నీ వంతు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అన్న సంగతి దేవునికి చూపించు. ముందు నీ భార్య కాదు, నీ ఇంటి వారికి కాదు, వాళ్ళకు నువ్వు చూపినా చూపకపోయినా నువ్వు వ్యక్తిగతంగా ఆలోచించుకో. దాని నుంచి నువ్వు బయట పడగోరుతున్నావు కనుక నీకు దాని విషయంలో ఉన్న ఇరిటేషన్, విరక్తి కనపడినట్లు నువ్వు దేవుని ముందుకురా. దేవా, నాకు ఇష్టం లేదు, ఆ దరిద్రంలో ఉండటం నాకు ఇష్టం లేదు, ఆ చెడిపోయిన చూడటం నాకు ఇష్టం లేదు, ఆ డ్రగ్స్ తీసుకోవటం నాకు ఇష్టం లేదు, ఆ త్రాగడం నాకు ఇష్టం లేదు, ఆ వ్యభిచార పాపం జీవించడం నాకు ఇష్టం లేదు, ఆ అక్రమ సంబంధంలో కొనసాగటం నాకు ఇష్టం లేదు. రా దేవుని ముందుకి, రా దేవుని ముందుకి. ఓపికంటే ఉపవాసం ఉండవు, కాచుకో దేవుని సన్నిధిలో, గోసాడు దేవుణ్ణి. ప్రతిరోజు ఒక నూతన ఉదయాన్ని ఇచ్చే దేవుడు నీ జీవితంలో నీతి సూర్యోదయం కలిగించి నీలో నిగ్రహ శక్తిని మేలుకొల్పి తన ఆత్మ ద్వారా నీకు బలాన్ని ఇచ్చి నువ్వు బలహీనపడుతున్న ఆ పాపాన్ని అధిగమించడానికి తప్పకుండా నీకు శక్తిని ఇస్తాడు. మనుషులు మాట్లాడినట్టు క్లాసులు కాదు దేవుడు ఇచ్చేది. అధిగమించాలన్న ఆశ నీలో ఉంటే దానికి కావాల్సిన బలాన్ని ఇస్తాడు దేవుడు. నా చెల్లి, ప్రయత్నం చేసి చేసి విసిగావా? స్పిరిచువల్ లైఫ్లో పడుతూ లెగుస్తూ. నా తమ్ముడు, ఆత్మీయ జీవితంలో పడుతూ లెగుస్తూ విసుగు చెందావా? రోజు ఇంత అయిపోయింది నా బ్రతుకు అనుకుంటున్నావా? రోజు ఇంత అయిపోయింది, మళ్ళీ రేపు ఒక రోజు ఉంది నీకు. మళ్ళా ప్రార్థనా జీవితంలో ఎదుగుబదుగు లేకుండా ఆగిపోయాను. ప్రార్థన ఒకప్పుడు చేశాను, ఇప్పుడు చేయలేకపోతున్నాను. వాక్యం చదవలేకపోతున్నాను. ఒకప్పుడు ఎంతో ఆత్మీయతలో మండాను, ఇప్పుడు ఎండిపోయాను, చల్లారిపోయాను అని నువ్వు అంటున్నావా? అంటే నువ్వు ఏమన్నా మరణ పడక మీద ఉండి ఈ మాటలు అనుకుంటున్నావా? ఒకవేళ నువ్వు మరణ పడకలో ఉండి కూడా ఈ మాటలు అనుకుంటే అయినా నీకు అవకాశం ఉంది. నువ్వు మరణ పడకలో ఉన్నా సరే నీకు కూడా ఒక సూర్యోదయం ఉంది. మళ్ళీ నీకు కూడా ఒక రోజు పొద్దు పొడుస్తుంది, తెల్లారుతుంది కదా. నీకు కూడా ఒక నూతన దినం ఉందంతే. నువ్వు కూడా దిద్దుకోవటానికి, సరి చేసుకోవటానికి, తిరిగి లేవటానికి, బలం పుంజుకోవటానికి, కోల్పోయిన శక్తిని మళ్ళా పొందుకోవటానికి శాంసన్ లాగా నీకు కూడా అవకాశం ఉంది. దావీదులాగా నీకు కూడా అవకాశం ఉంది. తేడాపడ్డాడు, కళ్ళు పోగొట్టుకున్నాడు, సరి చేసుకున్నాడు, దేవుని శక్తిని వేడుకున్నాడు, శత్రు వినాశనాన్ని ఒక్క రోజులోనే మొత్తం ఆయన చేశాడు.